హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. వెల్కమ్. సో సాటర్డే అంటే బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చే రోజు. ఇంకా కేవలం రెండు వారాలు బిగ్ బాస్ అనేది ఉంది. ఈ వారం, నెక్స్ట్ వీక్. సో ఈ వారం గ్యారంటీగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అలాగైతే టాప్ 5 అనేది లోపల ఉంటారు. లేదు అంటే 6 మెంబర్స్ ఉంచాలి. మరి చూద్దాం మరి ఈ వారం మరి ఎలా బిగ్ బాస్ నిర్ణయిస్తాడో తెలియదు. సో మొత్తం మీద అయితే డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎలిమినేషన్ జరిగింది, సాటర్డే ఒక ఎలిమినేషన్ జరిగింది, కాబట్టి రేపు కూడా ఒక ఎలిమినేషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో చూడాలి, మనం డీటెయిల్స్ ఆర్ అవైటెడ్. సో ఇది ఓవరాల్గా. తర్వాత ఈ వారం రకరకాల చెత్త టాస్కులు జరిగినాయి. మంచి టాస్కులు అయితే ఏం కాదు. వాళ్ళు ఏదో ఓటింగ్ అప్పీల్ కోసమని, దానికోసం దీనికోసమని రకరకాల టాస్కులో విన్ అయినవాడు మళ్ళీ డిజర్వ్ అన్డిజర్వ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి అంటే లాస్ట్లో ఒక ఇద్దరిని లైక్ ఏదైనా టాస్క్లో ఇద్దరిని విన్నర్స్గా పెట్టుకోవడం, ఆ తర్వాత ఇద్దరిలో ఎవరికి ఇస్తారు హౌస్ అని చెప్పేసి డిజర్వ్ అన్డిజర్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని, సో దాంతో ఇద్దరిలో ఒకరి వెళ్ళి అప్పులు చేసుకోవాలి. హాయ్ గైస్, నాకు ఓటేయండి అది ఇదని. సో మనకు ఎలాగో ఫ్యాన్స్కి ఏ కంటెస్టెంట్కి ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఉంటారో, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఓట్లు అయితే పడుతూనే ఉంటాయి. సో ఇది ఒక జస్ట్ గేమ్ లాగా వాడు బిగ్ బాస్ అనేది ఒక గేమ్ లాగా వాళ్ళకి పెట్టేసి, ఆ గేమ్లో ఎవరైతే అలా గెలిచి మళ్ళీ డిజర్వ్ అన్డిజర్వ్ దాంట్లో కూడా గెలుచుకొని సో ఓటు అప్పీల్ చేసుకునేటటువంటిది వస్తుంది. సరే ఓకే, ఎవరైనా ఏం చెప్తారు, ఎవరికి ఓటు అప్పీల్ వచ్చినా కూడా నాకేయండి, నేను బాగా ఆడుతున్నాను, నేను జెన్యున్గా ఆడుతున్నాను, సో ఇదే చెప్తాడు. కాబట్టి అలాంటి ఓటింగ్ సిస్టమ్ అనేది, అదే సిస్టమ్ అంటే అదే అప్పీల్ చేసుకునే సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో దానివల్ల ఓటింగ్ అప్పీల్ చేసుకొని వాళ్ళు ప్రేక్షకుల ద్వారా కొంచెం వాళ్ళ మాటలు ప్రేక్షకులకు దగ్గర అవుతాయన్నట్టు ఆ కాన్సెప్ట్లో ప్రతిసారి జరిగేది. ఈసారి అందరికీ దాదాపుగా ఓట్లు అడిగేటటువంటిది డిజర్వ్ అన్డిజర్వ్తో ద్వారా వచ్చిందనమాట. సో అది తప్పితే ఇక పెద్దగా లేదని దాన్ని ఇంకా లేపాలి అంటే ఎవరు రావాలి అని, లైక్ ప్రదీప్, యాంకర్ ప్రదీప్ కానీ, ఇట్లా షెఫ్, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన షెఫ్ అని ఆయన సంజయ్ అనుకుంటా. సో తర్వాత ఓంకార్ అనే యాంకర్, ఆయన ఒక నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, దానివల్ల. సో ఇట్లా వీళ్ళంతా లోపలికి వచ్చారు. అది ప్రోగ్రామ్ లేపటం ఇంకా ఆసక్తి కలిగించడం కోసమే తప్పితే ఇంకోటైతే ఏం కాదు. సో ఇవన్నీ చిన్నవే, నథింగ్ స్పెషల్ అనమాట నా దృష్టిలో అయితే. సరే, ఇప్పుడు ఇక ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఈరోజు అంటే, రోహిణి ఒక కమెడియన్గా వచ్చి, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చి, ఆమె తన గేమ్ తోటి, తన యాటిట్యూడ్ తోటి అందరి మనసులో గెలుచుకొని ఒకసారి మెగా చీఫ్ అయ్యి, తర్వాత లైక్ ఏదో ఒకసారి మెగా చీఫ్ అయింది, బాగా ఆడి. తర్వాత ఆటలలో ప్రతిసారి కూడా శివంగిలాగా ముందు దూకింది. ఆమె గెలుపు మాత్రం అది ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపు. ఈ బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఆడినటువంటి ఆటలలో కూడా రోహిణి ఆట అనేది గెలవటం, ఒక గేమ్లో గెలవటం అంటే తనని ఎవరైతే తను వేస్ట్, నువ్వు పనికిరావు అని అన్నారో దానిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ వాళ్ళ మీదనే గెలవటం అనేది, వాళ్ళ చేతే నువ్వు టాప్తో కనిపించుకోవడం అనేది అది కదా విజయం అంటే అని ఆ విధంగా ఇదైతే నిలిచిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఇది ఆమె దగ్గర జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎలిమినేషన్స్లోకి రాకపోవటం. ఫస్ట్ నుంచి కూడా ఒక ఎలిమినేషన్స్ అంటే దూరంగా వెనకాల ఉండటము, లేదంటే ఆమె వీలే వేయటంలో తెలియదు. మొత్తం మీద అయితే ఆమె ఎలిమినేషన్స్లోకి రాలేదు. అందువల్ల ఆమెకు ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైనా చూడండి, ఈ ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఎక్కువగా గెలిచింది ఎవరంటే ఎలిమినేషన్స్లోకి ఎక్కువసార్లు వచ్చిన వాళ్ళే గెలిచారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్యాన్స్ అనేది ఓట్లు సాలిడ్గా పడుతూనే ఉంటాయి. ఈ వారం వాళ్ళకి తెలుసు, గబగబా ఫోన్ తీసుకొని కొడతారు, లేదంటే ఆ సైట్కి వెళ్ళిపోయేసి దాంట్లో ఫోన్లో ఓట్ అనేది, లేకపోతే సైట్లో అనేది ఓట్ అనేది చేస్తారు. అంటే వాళ్ళకి ఒక ఫ్లో ఉంటుంది అభిమానులకి. ఆ విధంగా వాళ్ళు డైరెక్ట్గా వేయచ్చు అనమాట.
ఇక్కడ ఏమిటంటే ఇదే ఫస్ట్ వీక్ ఆమె నామినేషన్స్లోకి వచ్చింది, ఫస్ట్ వీక్ ఇదే. సో నామినేషన్స్లోకి వచ్చింది, తర్వాత ఆమెకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మేబీ అదొక రీజన్ అని నేను అనుకుంటున్నాను, ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదని. మరి రోహిణి అంటే చాలా శాతం బయట పిఆర్లు అవి ఉంటాయి ఆమెకు, ఎందుకంటే ఆమె సెలబ్రిటీనే కాబట్టి. జబర్దస్త్ కావచ్చు, సినిమాలలో కావచ్చు, తర్వాత ఈ రెగ్యులర్ షోస్ దానికి యాంకర్గా కావచ్చు, ఇట్లా రకరకాలతో పార్టిసిపేట్ చేస్తాయి. ఆమె కొంచెం సెలబ్రిటీ కాబట్టి మరి ఆమె పిఆర్స్ అవి క్రియేట్ అవ్వాలి, కానీ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వలేదు. రెగ్యులర్ పిఆర్స్ ఒకటే కాదు కదా, జెన్యున్ ఫ్యాన్స్ అనేది ఓట్ అనేది కావాలి కాబట్టి క్రియేట్ అవ్వలేదు నా ఫీలింగ్. అందువల్లే ఆమె ఎలిమినేట్ అయింది. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే టాప్ 1-2లలో మాత్రం నిఖిల్ అండ్ గౌతమ్, ఆర్ గౌతమ్ అండ్ నిఖిల్, చెప్పలేం బయటికి అనేది తెలియదు, మనకైతే తెలియదు. సో కొన్ని సైట్స్లో లైక్ నిఖిల్ ఉన్నాడు, కొన్ని సైట్స్లో గౌతమ్ ఉన్నాడు. సో నిఖిల్కు ఉన్న అసెట్ ఏంటంటే తనకు తెలుగు రాష్ట్రాల్లో పడుతుంది, తర్వాత కర్ణాటక, తర్వాత అటు కేరళలో కూడా పడుతూనే ఉంది ఓటింగ్. కొంత పార్ట్ ఆఫ్ కేరళ, కొంత పార్ట్ ఆఫ్ ఫుల్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఫుల్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆయనకు ఓటింగ్ అనేది, ఆయన పిఆర్లు, ఓటింగు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ చూడండి, డైరెక్ట్గా రోడ్ మీదకి వెళ్తారు, వెళ్ళి హే లైక్ ఇప్పుడు ఈ ఫైనల్ వీక్ ఉంది కాబట్టి మీరు ఓట్ వేయండి అని చెప్పేసి డైరెక్ట్గా మన మొబైల్స్ తీసుకునేది. లేదు అంటే వాళ్ళు క్యాంపెయిన్లోకి వస్తారు, ఒక పెద్ద ట్రక్లో వస్తారు, కొన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు, నిఖిల్ గురించి చెప్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అందరు మొబైల్స్ తీసుకోండి, 044 నెంబర్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ నిఖిల్కి ఉన్న నెంబర్ ఏదో ఒక నెంబర్, ఇది కొట్టండి 1 2 3 4 5 ఓకే ఇప్పుడు రింగ్ ఇవ్వండి, ఎంతమంది రింగ్ ఇచ్చారు కమన్ గాయ్స్ చెప్పండి అని చెప్పేసి ఈ విధంగా ఒక ఉత్తేజపరిచేసి అట్లాంటి సాలిడ్ ఓటింగ్ అనేది వేపిస్తారన్నమాట. అలా జరుగుతాయి, స్ట్రాటజీస్ చెప్తున్నా. సో నేనే చూశాను అట్లా. సో ఇలా జరుగుతాయి. సో కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఆ టైంలో ఇలా క్యాంపెయిన్స్ పెట్టి చేస్తారు, పిఆర్స్ ఉండటం బట్టి. సో అప్పుడు అక్కడ కనీసం గుమిగుండ వాళ్ళలో ఒక 100 మంది మినిమం, 100 మంది ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు, 100 మంది ఈజీగా అక్కడి నుంచి ఇంకో ప్లేస్ ఒక కాలేజీకి వెళ్తారు. ఆ కాలేజీలో ఒక 2-3 సాంగ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసేసి వాళ్ళందరూ కమన్ గాయ్స్ మనవాడు మన నిఖిల్ అది ఇదని ఈ విధంగా అయితే ఓట్ బ్యాంక్ బాగానే వస్తుంది తనకి. సో అందరికి కూడా అదే విధంగా మరి చూడాలి ఎంతమందికి ఎంత వస్తుంది అనేది. సో తర్వాత గౌతమ్ వైల్డ్ కార్డుగా తెలుగువాడిగా వచ్చేసి గౌతమ్ యాక్చువల్గా అతను పోయినసారి అంటే సీజన్ 7 కదా, ఆ సీజన్ 7లోనే చెప్పాలంటే అతను ఎందుకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు, కానీ ఈజ్ ద జెమ్ ఆఫ్ దట్ సీజన్ చెప్పాలంటే. ఎందుకంటే శివాజీ అక్కడ గేమ్స్ ఏమి ఆడనివ్వకుండా ఇది తప్పు అది తప్పు, ఇలా మిస్ చేయకూడదు అది చేయకూడదు, తర్వాత బయట జనాలు చూస్తున్నారు, జనాలు చూడడానికే కదా గేమ్, బయట జనాలు చూస్తున్నారు, చూస్తే ఏమవుతుంది, వాళ్ళని తప్పు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రియాంకను లేకపోతే శోభా శెట్టిని బయట జనాలు చూస్తున్నారు, అది అని ఈ విధంగా చెప్పేసి నువ్వు ఒక పక్కన గ్రూప్గా నడిపిస్తూ నువ్వు యావర్ ప్రశాంత్తో ఒక పక్కన కూర్చొని మీ ముగ్గురు ఒకరినొకరు వేసుకోరు, నువ్వు గ్రూప్ గేమ్లోనే ఉండి. సో అక్కడ శివాజీ వచ్చేసి వేరే వాళ్ళని గ్రూప్ గేమ్ అని స్టార్ట్ చేశాడు. తర్వాత తనని ఎదిరించి తనకు ధైర్యంగా ఎదిరించినటువంటి గౌతమ్ ప్రతిసారి గౌతమ్ వేయటమే. సో అప్పుడే మరి ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు, అందువల్ల తను టాప్ 6th కంటెస్టెంట్ 7th కంటెస్టెంట్గా వెళ్ళిపోయాడు. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో తొందరగా వెళ్ళిపోయాడు, తను టాప్ 5 తెలియడు, అది మ్యాటర్. సో ఈసారి అయితే ఎన్ని బ్యారికేడ్స్ అని దాటుకొని వచ్చి తను చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సో తెలుగు నుంచి అంటే ఇక్కడ తెలుగు కన్నడ అని పక్కన పెడితే ఒక కంటెస్టెంట్, సెకండ్ కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి నిఖిల్ అండ్ వర్సెస్ గౌతమ్. అయితే గౌతమ్ ఈజ్ ఫ్రమ్ తెలుగు అండ్ హీ ఈజ్ గివింగ్ మచ్ మోర్ కాంపిటీషన్ యాజ్ కేమ్ యాజ్ వైల్డ్ కార్డ్ ఈవెంట్. సో అది అతని ఒక స్టోరీ. సో ఇప్పటికీ గైస్ మీ అభిమాన కంటెస్టెంట్స్ ఉంటే రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు మీ అభిమాన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవర్ ఇట్ ఈస్ నిఖిల్, నబీల్, ప్రేరణ ఆర్ విష్ణుప్రియ ఆర్ అవినాష్ ఆర్ అండ్ గౌతమ్, సో ఎవరైనా సరే ఏమాత్రం అజాగ్రత్త పడకుండా, ఏమాత్రం లైక్ వేరే థాట్ అనేది లేకుండా ఫోన్ తీసుకోండి, మీ కంటెస్టెంట్కి మాత్రం ఓట్లు వేసుకోండి. మీరు ఎవరైతే నచ్చుతారో మీ కంటెస్టెంట్ మాత్రం ఓట్లు వేసుకోండి. సెకండ్, హాట్స్టార్ ఓపెన్ చేసేసి ఆ ప్రాసెస్ ఏదో ఉంది కదా, లైక్ దాంట్లో ఓట్ చేయటం, అది ఓట్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ నెక్స్ట్ వారం అంటే మేబీ సండే నుంచే ఇస్తాడు అనుకుంటా, సండే నైట్ నుంచే లేదా మండే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ అబ్జర్వ్ దట్ అండ్ గో ఫర్ దట్ ఓటింగ్.
ఇట్ ఈస్ లాస్ట్ వీక్ కాబట్టి మీ అభిమాన కంటెస్టెంట్స్ అలసత్యం చేయకుండా, అజాగ్రత్త వహించకుండా ఏముందిలే మనకు చాలా కోట్లలో పడుతున్నాయి, నో, జస్ట్ గో అండ్ ఓట్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, సో గైస్, దిస్ ఈజ్ ఈరోజైతే రోహిణి ఎలిమినేట్ అయితే తెలుస్తుంది. చాలా మంచి ఆట ఆడింది, వండర్ఫుల్ ఆడింది. ఆమె ఎటువంటి నెగటివిటీ తెచ్చుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది. జనరల్గా నెగటివిటీ అది తెచ్చుకొని బయటికి వెళ్తారు. ఈమెకైతే బయటకు వచ్చిన లైక్ పాజిటివ్గానే ఉంటుంది. రేపు ఇంకొక గేమ్ షోకి వచ్చినా కూడా, లైక్ రెగ్యులర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చినా కూడా ఆమె వాల్యూ ఆమెకి అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆడిన విధానం అది, ఆమె గెలిచిన విధానం అలా ఉంది. సో ఆల్ ద బెస్ట్ రోహిణి గారు, అండ్ ఆల్ ద బెస్ట్ టు అదర్ థింగ్స్. ఓకే, చూద్దాం. రేపు డబుల్ ఎలిమినేషన్ అయితే మళ్ళీ ఒక వీడియో నేను రేపు చేస్తాను. సో ఈరోజు అయితే రోహిణి గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. థ్యాంక్ యూ గైస్.